త్యాగరాజ కీర్తనల్లో ప్రసిద్ధమైంది ఒక మంచి కీర్తన ఉంది. ఆ కీర్తనని ఆధారంగా చేసుకుని రామలక్ష్మణుల యొక్క రాముడి యందు లక్ష్మణుడికున్న భక్తి భావాన్ని నేను ఈ రాబోయే కథలో తీర్చిదిద్దాను, చెప్తా. మోహన రాముని ముదమునగాంచిన మునిరాయనిదే భాగ్యం మంచును వనచరులతనికి వందన చేసిరి. అలా వెళ్తూ వెళ్తూ ఉన్న తోవలో అనేకమైనటువంటి అడవులు, గుట్టలు, లోయలు, గిరిజనులు నివసించే స్థలాలు, అటవీజనులు నివసించే స్థలాలు అనేక వచ్చాయి. అందరూ చూశారు వీళ్ళని. కొంత దౌవు అటులనేగి లక్ష్మణుండు లలితముగా మునికిట్లని మౌనము విడా. ముందు విశ్వామిత్రుడు, తర్వాత రాముడు, తర్వాత లక్ష్మణుడు నడుస్తున్నారు. ఆ కాలం అంతా నడకే. ఈ నడకతో లక్ష్మణుడికి విసుగు కలిగి ఎంతకాలం ఇలాగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ మౌనంగా వెళ్తాం, మాట కలపాలి అని చెప్పి లక్ష్మణుడు ఇలా ప్రశ్న వేస్తున్నాడు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటారు. అంటే గురువులు భగవంతుడి తత్వాన్ని వినయ వినమితోత్తమాంగులై నమస్కారం చేసి గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. రకరకాలుగా ప్రశ్నలు వేసి గురువు ద్వారా నేర్చుకోవాలి, లేదా గురువుకి సేవ చేసి నేర్చుకోవాలి. ఇలా జ్ఞానం పొందే మార్గం అనేక విధాలు. ఇప్పుడు విశ్వామిత్రుడు ద్వారా రామతత్వాన్ని తెలుసుకోవాలని లక్ష్మణుడు కోరుతున్నాడు. నవమోహనమౌ రామ రూపమా నవనీతం మౌవాతని గుణమా ఏది మునివరని యదహత్యను ఆరాధించెద నాకును తెలుపుము. అనురామానుజుని పలుకు అలరుల చిలుకుచునెదలో అలరింపగనెదనెంతయో ఆనందపుటవధియునై విశ్వామిత్రుని మెప్పును అతడెంతయు ముదమునగని. మనం ఎవరినైనా ఆరాధించాలంటే మనకి అందమైన రూపం చూసి మనం రకరకాల బొమ్మల్లో భగవంతుడి యొక్క విగ్రహాలను ఆరాధిస్తూ ఉంటాం. నిర్గుణతత్వంలో భగవంతుడి యొక్క గుణాలని మనం మెచ్చుకుంటూ ఆ రకంగా ఒక భగవంతుడు అంటే అనేక రకమైనటువంటి ఉత్తమ గుణాలు కలిగి మానవుడి కన్నా శ్రేష్ఠుడు అనే పద్ధతిలో ఒక నిర్గుణాకారాన్ని కూడా ఆరాధిస్తాం. ఇక్కడ భగవంతుడిని సగుణాకారంగా ఆరాధించాలా, నిర్గుణాకారంగా ఆరాధించాలా అని ఉత్తమోత్తమైన ప్రశ్న వేశాడు. అనురామానుజుని పలుకు అలరుల చిలుకుచునెదలో అలరింపగనెదనెంతయో ఆనందపుటవధియునై విశ్వామిత్రుని మెప్పును అతడెంతయు ముదమునగని. మంచి ప్రశ్న వేసిన శిష్యుడు గురువుకి ప్రీతిపాత్రుడవుతాడు. ప్రశ్న వేశాడంటే పాఠం బాగా ఫాలో అవుతున్నాడు అన్నమాట. పాఠం చక్కగా ఫాలో అవుతూ ఉంటే మధ్యలో నుంచి ప్రశ్న వేస్తే విధవా నోరు మూసి కూర్చో, విధవ ప్రశ్నలు, చొప్పదంట ప్రశ్నలు అనకూడదు. అలా అనే గురువులు కాదు విశ్వామిత్రుడు లాంటి వాడు, విశ్వామిత్రుడు వశిష్ఠుడు లాంటి వారు ఉత్తమ గురువులు. ఇలా చెప్తున్నాడు విశ్వామిత్రుడు లక్ష్మణుడికి, సందేహం తీరుస్తున్నాడు. రామానుజ వినుమోయి రహిసెప్పెద రాము ఘనత నామరూపరహితుండా నారాయణుడీలను రామరూపమును నొందగ గుణగణమతని నిబడసెను ప్రమథగణము పశుపతిని నిరతము సేవించునటుల అటులయా గుణగణమును ఇనమణిని ఆశ్రయించి. ఇక్కడ విశ్వామిత్రుడు చెప్పడంలో ఒక విశేషం ఉంది. రాముణ్ణి ధీరోదాత్త గుణాలు 24 ఆశ్రయించాయి. ఎలాగట? నాట్యం చేసే నటరాజుని ప్రమథగణము నిత్యం సేవించినట్టుంట. నటరాజుని సేవించింది ప్రమథగణము, రాముణ్ణి పొందింది గుణగణము, ఉత్తమ గుణగణము. ప్రమథగణము పశుపతిని నిరతము సేవించునటుల అటులయా గుణగణమును ఇనమణినే ఆశ్రయించి. నీ అన్న రాముండు నిత్యానందుండగును నిర్మల గుణాకరుడునై లోకమెల్ల నలరగను
రామరూపమది నీకును ఆరాధ్యం మౌ లక్ష్మణ. సోదర సంభావితమై రామారాధన జరుగగ ప్రక్కల నిలబడు నీకును పేరు ప్రఖ్యాతులమరు. ఇందాక చెప్పిన ప్రక్కల నిలబడి అనే ప్రస్తావన, త్యాగరాజు కీర్తన ప్రస్తావన ఇప్పుడు చేస్తున్నాను. ప్రక్కల నిలబడి కొలిచేవు చాలా అని ఆ కీర్తన సారాంశాన్ని నేను ఇలా మలచాను. నవమోహనమై నవనీతమ్మై రూపము గుణమును ఎదగును హత్తగా ఆదర్శమ్మ అవనిపు మార్గము ఆరాధ్యం మౌనాకును లక్ష్మణ. చెన్నవు ఎడదను చెంగలించు కళలను చైతన్య సమిశ్రతన్ వన్నెల్వాసుల అవిరత కృషియును సత్యోక్తి సహితముగా అన్యం వెరుగని చిత్తశుద్ధి మదిలో అవ్యాజరాగమును ఎన్నో గుణములు ఆశ్రయించునతనిన్ జాతము దీపింపగన్. పొగడిన నుబ్బని పూత చరిత్రుడు పావన నాముడు పతిత పావనుడు నిర్లిప్తుండై నీరవ మేఘపు ఛాయలబూ నీయు అరుదెంచనదే మెరుధీరుడా మోహన రూపుడు వినమ్రుడగుచును వెనుకనే వెడలెను. ఈ విధంగా తన యొక్క గొప్పతనాన్ని విశ్వామిత్రుడు లక్ష్మణుడికి చెబుతూ ఉంటే తను మానవునిగానే ప్రవర్తించే పురుషోత్తముడైన విష్ణు